ఆధార్ నంబర్తో వారి వయసు, చిరునామా, సిమ్ కార్డులు, ఆదాయ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అలాగే భూమికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే భూధార్. సర్వే, ఉప సర్వే నంబర్లు, మ్యాప్, సరిహద్దులు, బీమా, నేల రకం, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది, లింకు డాక్యుమెంట్లు, బ్యాంకు రుణాలు, మార్టిగేజ్ తదితర భూమి గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూధార్ను అమలు చేయనుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవలే ఆదేశించారు. ఈ భూధార్ అమల్లోకి వస్తే భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. భూధార్ జారీ చేయాలంటే ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి భూధార్లో నమోదు చేస్తారు. దీన్ని 2 పద్ధతుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తి కాకముందు తాత్కాలిక భూధార్, పూర్తయ్యాక శాశ్వత భూధార్ అని 2 భూధార్లు జారీ చేయనుంది. ప్రతి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కు సర్వే తప్పనిసరి చేస్తూ భూ చట్టంలో సెక్షన్లు చేశారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం 43 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవస్థను అమలు చేయడానికి 7,000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.